స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మనతో పాటు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో బీసీ డిక్లరేషన్ గురించి ఇంత పెద్ద ఎత్తున మహాధరణ చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ చెందినటువంటి ఒక మంత్రి మీ మీద మాట్లాడుతూ బీజేపీ నేతలు ఇక్కడ ధర్నా చేయడం అనేది వాళ్ళ స్థాయిని తగ్గించుకోవడమే. ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎవరి మీద ధర్నా చేస్తున్నారు, అసలు బీజేపీ నేతలకు కొంచెమైనా కూడా ఏదైనా ఉందా అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు సార్? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసం మీద ఈరోజు బీజేపీ ధర్నా ఇస్తున్నది. ఈ రాష్ట్రంలో 2014లోనే 34% బీసీలకు రిజర్వేషన్ అమలు జరిగింది. ఈరోజు 42% అనే పేరు పెట్టి దాంట్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి, అంటే 34% బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ 32కు తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని తెలిసి ఈరోజు బీసీల పేరు మీద ముస్లింలను బీసీలను చొప్పించి బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్నా చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు బీసీలు అమాయకులు కాదు. ఈరోజు మీకు అన్ని విషయాలు తెలిసి నిండు శాసనసభలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడిగినాం. ముస్లిం అనే పదాన్ని జోడించి బీసీలకు 10% ఉన్నటువంటి రిజర్వేషన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందుగా మీరు ముస్లింల మాట విషయంలో మీరు దాని మీద క్లారిటీకి రండి అంటే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి సమాధానం లేదు, సంబంధిత శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. గొప్పగా మాట్లాడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి చెప్పదలుచుకున్నా, నిజంగా నీ కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి గొప్పగా ఆలోచిస్తే సమర్థుడైనటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్ కదా. పొన్నం ప్రభాకర్కు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి క్యాబినెట్లో మంత్రులకు 42% ఇవ్వరు. ఈరోజు ఉన్నటువంటి బీసీలని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మంత్రి పదవులు ఇస్తే అక్కడకు రాని మంత్రి పదవులు ఇస్తారు. ఆ రకంగా అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం తెలంగాణ రాష్ట్ర బీసీలకు తెలవాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ధర్నా చేస్తున్నది. ఒక్క మాట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తే రాష్ట్రపతి వద్ద ఆమోదించి పంపించిన బిల్లు ఉంది, పని అయిపోయేదానికి అనవసరమైనటువంటి రాద్దాంతా మాతో కలిసి ఢిల్లీకి రావాలి 4వ తేదీన బీజేపీ ఎమ్మెల్యేల తప్ప రాజకీయం చేయొద్దు అని చెప్పి అదే పొన్నం మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నది. ఒక పక్క గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ అంటారు, మరో పక్క రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ అంటారు. ఏది ఎక్కడ ఏమున్నదో దేన్ని ఏ రకంగా చేయాలనో తెలవలేనటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదవకనా లేదా బీసీలను మోసం చేయాలన్నా ఏదో రకమైనటువంటి ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉన్నది. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ముస్లింలు లేనటువంటి బీసీ 42% రిజర్వేషన్ని మేము అమలు చేస్తామని చెప్పండి. దానికి నేను ఈరోజు చెప్తా ఉన్నా, ముస్లింలకు మేము 10% ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇవ్వము, 40కి 2కు 42% ఇవి బీసీలకు మాత్రమే అని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలా. బీజేపీ శాసనసభ్యునిగా నేను ఆ ధర్నాకు వస్తా. ఈరోజు మీరు ముస్లింలకు ఇవ్వాలని, ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తున్నటువంటి 10% గురించి ఎందుకు మాట్లాడతలేరు? 34% అమల్లో ఉన్నటువంటి గతంలో 2014లో బీసీల రిజర్వేషన్లని ఈరోజు 42 అనే పేరు పెట్టి దానిలో నుండి 10% బీసీలకు తీసిన తర్వాత, ముస్లింలకు తీసిన తర్వాత బీసీలకు మిగిలే శాతం ఎంత? కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం తెలంగాణ రాష్ట్ర బీసీలు ఇప్పటికే గమనించారు. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ. ఒక మాట చివరిగా, ముస్లింల పేరుతోని మీరు రాజకీయం చేస్తున్నారు. ముస్లింలలో పంచాలు వేసుకునేవారు, చిన్న చిన్నగా పని చేసుకునే వాళ్ళు లేరా? ముస్లింలకు వ్యతిరేకమా? సబ్కే సాత్ సబ్కే వికాస్ సబ్కే అని మీరు చెప్పినటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ పాటించడం లేదా అనేది ప్రశ్నిస్తున్నారు. ముస్లింలు అనే పదం పేరు మీద ఎక్కడా కూడా రిజర్వేషన్లు ఈ భారతదేశంలో లేవు. కులవృత్తులను ఆధారంగా చేసుకొని సామాజికంగా వెనుకబడ్డటువంటి వాళ్లకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నది. ఈరోజు తెలంగాణ, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టు
స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. మతపరమైనటువంటి ముస్లిం రిజర్వేషన్లని మేము కొట్టేస్తున్నామని జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో స్టే ఆధారంగా ఈరోజు ముస్లింల రిజర్వేషన్ కొనసాగుతున్నది. మేము పదే పదే భారతీయ జనతా పార్టీ పక్షాన చెప్పినాము, మీరు ముస్లింలకు ఇచ్చే ఆలోచనతోని బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ముందుగా మీ కాంగ్రెస్ స్టాండ్ చెప్పాల్సిందిగా మేము కోరినాం. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాని మీద సమాధానం చెప్పలేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానటువంటి 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు సప్లా నిధులు ఇస్తామన్నారు. ఆ నిధులు ఇవ్వాల్సిందే. ఈ రాష్ట్ర క్యాబినెట్లో 50% బీసీ మంత్రులు ఉండాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లకు 50% కార్పొరేషన్లు బీసీలకు రావాలా. మీ చేతిలో ఉన్నటువంటి అధికారాలు మాత్రం ఎవరికి ఇవ్వరట. ఈ షెడ్యూల్ 9 గురించి మాట్లాడతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాం. ఈ 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి బీసీలకు ఇవ్వడానికి ఏ షెడ్యూల్ మీకు అడ్డం వచ్చింది? మీ క్యాబినెట్లో సగం మంది బీసీలను ఇవ్వడానికి ఏ షెడ్యూల్ 9 మీకు అడ్డం వచ్చింది? మీ చేతిలో ఉన్నటువంటి అధికారాల్ని మీరు ముందు పంచిపెడితే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. కానీ ఈ రకంగా మోసం చేస్తూ ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర బీసీలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. కవిత చేసే పోరాటాన్ని ఎలా చూస్తారు? బీసీల మీద మేము 3 రోజులు చేస్తుంది, నెక్స్ట్ ఇదే ఇందిరా పార్క్, ఇదే ధర్నా చౌక్లో. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కవితమ్మకి ఏమీ గుర్తు రాలేదు. ఆ రోజు ఎంబీసీ కార్పొరేషన్ అనే పేరు చెప్పి 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని చెప్పి 1,000 రూపాయలు కూడా టీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టలేదు. ఆత్మభవనాల పేరు మీద హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థలాలు ఇచ్చి శ్మశాన వాటికల కన్నా హీనంగా వాటి నుంచి నయా పైసా కూడా బడ్జెట్ ఇవ్వలేదు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ బీసీలను వంచింది. అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయాణం చేస్తున్నది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు టీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా నడుస్తుందంటూనే అసలు ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను 42% నుంచి తొలగించాలి. తొలగిస్తే ఢిల్లీలో ధర్నాకు వస్తాం. వాటిని ఆ 42% నుంచి కూడా ముస్లింలను తొలగిస్తున్నామని కూడా కాంగ్రెస్ ప్రకటించిన వెంటనే ఢిల్లీకి వాళ్ళ వెనుక వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ అనే కపన నాటకాలు ఎందుకు క్యాబినెట్లో కూడా 42% మరి మంత్రులు లేరు అంటూ కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.